హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండీవెల్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎండీవెల్ యూట్యూబ్ ఛానల్. ఏంటి సీరియస్గా ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? మా ఇంట్లో పెద్ద అలోవెరా చెట్టు ఉంటుంది. దాని నుంచి అయితే కొంచెం అలోవెరా తీసుకుంటున్నాను. అండ్ ఎందుకు అంటారా, ఆల్రెడీ మనకు తెలిసిందే అందరికీ, ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది ఉంటుంది కదా. దాన్ని మనం సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనకి హెయిర్ ఆయిల్ చేసుకోవచ్చు. అండ్ బయట ప్రొడక్ట్స్ అన్నీ వాడే కన్నా ఇలా సింపుల్గా మనమే చేసుకోవచ్చు. నేను మీకు ఇదంతా కూడా చూపిస్తాను. అంటే హెయిర్ ఫాల్ అనేది మనకి కంట్రోల్ అవుతుంది. మీరు ఇలా కంటిన్యూగా యూస్ చేసినా సరే మనకి హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి చెట్టు నుంచి కోసిన గోరింటాకు అనమాట. మేము దాన్ని డ్రై చేసుకుని ఇంట్లో పెట్టుకుంటాము. ఇది వచ్చేసి మా మమ్మీ ఎక్కడి నుంచో తెచ్చారు. మీరు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఆయిల్ అనేది మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ చాలామందికి హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ కానివ్వండి, అండ్ హెయిర్ బ్రేక్అవుట్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మనకి హెయిర్ లెంతన్ అవుతుంది. అండ్ ఇలా ఈ డేస్లో అయితే ఇలా కాదు, అన్నీ కూడా మనకి రెడీమేడ్గా బయట దొరికేస్తున్నాయి కదా. మా ఇంట్లో మా మమ్మీ నీట్గా మాకు తయారు చేస్తారనమాట హెయిర్ ఆయిల్. మేము బయటదైతే అస్సలు కొనము. అండ్ కోకోనట్ ఆయిల్ కూడా మేము గానుగు నుంచి తెచ్చుకుంటాము. అంటే ఫ్రెష్గా పడతారు కదా, అది తెచ్చుకోండి. ఈ ఆయిల్కి ప్రిఫరెన్స్ వచ్చేసి మనకి మెయిన్ కోకోనట్ ఆయిల్. ఇది వచ్చేసి రోజ్మేరీ, అందరికీ తెలిసే ఉంటుంది కదా. మనకి ఇప్పుడు బయట కూడా అమ్మేస్తున్నారు మార్కెట్స్లో. అండ్ ఇలా నేను లీవ్స్ అనేవి తెచ్చుకున్నాను. సో ఈలోపు మనం ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. చిన్నప్పుడైతే మన హెయిర్ ఎంత బాగుండేదంటే అంత బాగుండేది, పెద్ద పెద్ద జుట్లు. ఇప్పుడు ఎవరికి చూసినా హెయిర్ ఫాల్ ప్రాబ్లము, డాండ్రఫ్, అలాగే వైట్ హెయిర్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అందరూ కూడా నూనె పెట్టుకోవడం కూడా తక్కువ చేసేస్తున్నారు. మా చిన్నప్పుడైతే మా మమ్మీ చాలా ఎక్కువ ఆయిల్ పెట్టేవారు. చిన్నప్పటి నుంచి కూడా మా మమ్మీ ఇలాగే తయారు చేస్తారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి మందార పువ్వు ఆకులు, అండ్ అలాగే మనకి మెంతులు, ఉల్లిపాయ, ఇంకా అలోవెరా, అండ్ అలాగే మనకి రోజ్మెరీ, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి దీన్ని. అండ్ మనం అలా వదిలేయాలన్నమాట. దీన్ని మంచిగా బాయిల్ చేయాలి లో ఫ్లేమ్లోనే. మేము ఇదే కడాయి వాడుతూ ఉంటాం ఎప్పటి నుంచో. దీన్ని స్పెషల్లీ ఆయిల్స్ చేయడానికే వాడతామన్నమాట. మా మమ్మీ ఇదే టైప్లో కాకుండా చాలా టైప్స్లో చేస్తూ ఉంటారు. మీలో ఎవరికైనా కావాలితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవి కూడా నేను మీకైతే చేసి చూపిస్తాను. అండ్ హెయిర్ ఫాల్ అయితే చాలా బాగా మనకి కంట్రోల్ అవుతుంది. నేనైతే ఇదే ఆయిల్ యూస్ చేస్తాను, బయట ఏది కూడా వాడను అనమాట. మా ఫ్రెండ్స్ అందరు కూడా అడుగుతుంటారు నువ్వు జుట్టుకి ఏం వాడతావని చెప్పేసి. ఇదే వాడతాను. అండ్ నేను ఎక్కువ జడ అనేది ఇప్పేస్తున్నాను, కానీ ఇప్పుడు చిన్నప్పుడైతే మా మమ్మీ చాలా బాగా చూసుకునేవారు. అండ్ మా మమ్మీ చూడడం వల్ల కొంచెం మా జుట్లు ఇలా ఉన్నాయనిపిస్తుంది. ఇప్పుడైతే 24/7 తలస్నానాలు చేసేయడం అలా వదిలేస్తున్నాం, కానీ చిన్నప్పుడైతే గట్టిగా అండ్ 1 వీక్కే చేసేవాళ్ళము. ఇందులో కరివేపాకు, అలాగే మనకి గోరింటాకు ఉంటుంది కదా, చెట్టు గోరింటాకు, అది ఎండబెట్టేసుకొని పెట్టుకుంటాం మేము స్టాక్. సో అది కూడా ఇందులో యాడ్ చేసి మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఇంతసేపు మనకి బాయిల్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుందన్నమాట మనకి ఫైనల్గా. సో దీని స్మెల్ కూడా మనకి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. దీన్ని మనం మంచిగా బాటిల్లోకి స్టోర్ చేసి పెట్టేసుకోవడమే. దీన్ని మనకి సన్లైట్లో పెట్టి వదిలేయాలన్నమాట ఒక 4 days. ఆ తర్వాత మీరు యూస్ చేసుకోవడమే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎండీవెల్ యూట్యూబ్ ఛానల్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో.